ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 31 వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా క్రీస్తు యేసు మనకు ఏమిచ్చాడండి? జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయెను అనే 4 విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవుని మూలముగా ఆయన మనకు, అంటే మనం క్రీస్తులో ఉన్నది మన ప్రతిభ వల్ల కాదు. మన ప్రార్థనలు, ఉపవాసాలు, సేవల వల్ల కూడా కాదు. పూర్తిగా దేవుని కృప వల్ల. ఆయన కృప వల్లే మనము క్రీస్తులో ఉన్నామన్నమాట. క్రీస్తు మన జీవితంలో రావడం దేవుని ప్రారంభం అన్నమాట. మన ప్రయత్నం కాదు. క్రీస్తు అంటే మనకు జ్ఞానము. ప్రపంచ జ్ఞానం నేను తెలిసిన వాడిని. దేవుని జ్ఞానం క్రీస్తును తెలిసిన వాడిని. కొలసీలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంటది. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు లేకుండా జ్ఞానం ఉన్నా అది అంధకారం అన్నమాట. అంధత్వం అన్నమాట. అంటే కళ్ళుండి కూడా చూడలేని స్థితిలో ఉన్నట్టన్నమాట. క్రీస్తు లేకుండా జ్ఞానం ఉన్న అంధత్వం అన్నమాట. క్రీస్తుతో ఉన్న జ్ఞానం మనం నేర్చుకుంటే జీవితానికి ఒక మార్గం ఏర్పడతదన్నమాట. క్రీస్తంటే ఎప్పుడు కూడా మనకు గుర్తుకు రావాల్సిందేంటంటే మొట్టమొదటి నీతి. ఎందుకంటే మన నీతి ఎప్పుడూ కూడా మనం ఆయనందు దేవుని నీతిగా మారుటకై, అంటే దేవుడు నిన్ను చూసినప్పుడు నీ పాపాలను కాదు, క్రీస్తు నీతిని చూస్తాడనమాట. రెండో కొరంథీయులకు రాసిన పత్రిక, రెండో కొరంథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రెండో కొరంథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూస్తే ఇలా ఉంటది. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన కోసం, మన కోసము పాపముగా చేసెను ఆయనను. అంటే మన కోసం ఆయన పాపాన్ని ఎత్తుకున్నారనమాట. అంటే క్రీస్తనేది పరిశుద్ధత. పాపం చెయ్యకపోవడం మాత్రమే కాదు, దేవునికి ప్రత్యేకించబడిన జీవితాన్ని మనం కూడా ఆ రీతిగా పరిశుద్ధత కలిగుండాలి. యేసుక్రీస్తు శరీరార్పణ వలన మనం పరిశుద్ధులమయ్యాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మాటుంటది. యేసుక్రీస్తు శరీరార్పణ వలన మనం పరిశుద్ధులమయ్యాం. అంటే ఇది మన ప్రయత్నం కాదు. ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధులు చేసిందనమాట. ఇంకొక మాట, మనకు విమోచనము. అంటే విమోచనం అంటే బానిసత్వం నుండి విడుదలనమాట. శిక్ష నుండి విముక్తి అనమాట. సాతాను అధికారము నుండి విడిపోవడం అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 7వ వచనం ఇలా ఉంటది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 7వ వచనం ఏమనుంటదంటే, నా బంధకములయందును నేను సువార్త పక్షమున వాదించుటయందును దానిని స్థిరపరచుటయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొనియున్నాను. ఇందుచేతే మిమ్మునందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. అంటే ఆయన రక్తమందు మనకు విమోచనం కలిగి ఉన్నదన్నమాట. బానిసత్వం నుండి విడుదలయిందన్నమాట. శిక్ష నుండి విముక్తికొచ్చామన్నమాట. సాతాను అధికారం నుండి విడిపోవడం అన్నమాట. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెననేది మనం గర్వించాల్సిందేంటంటే, మన జ్ఞానం కాదు, మన సంపాదన కాదు, మన సేవలు కాదు, క్రీస్తు మాత్రమే ద్వారానే మనం అతిశయింపబడాలన్నమాట. ఎందుకంటే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం.
అంటే నాకు అవసరమైన ప్రతీది క్రీస్తే. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము. అందుకే మన గర్వం ఏంటంట? క్రీస్తే. మనం గనక గర్వపడాలి అంటే జ్ఞానమునందు, ఆయనిచ్చిన నీతి యందు, ఆయనిచ్చిన పరిశుద్ధత యందు, ఆయనిచ్చిన విమోచననందు మనం గర్వంగా క్రీస్తునందే గర్వపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా! ఇదంతా జరిగింది ఆయన కృప వల్లే. ఆయన కృప వల్లే మనం క్రీస్తులో ఉన్నామని మనందరం ఒప్పుకోవాలి. ఇది ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం ఎప్పుడూ కూడా బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదములు ఆయనందే గుప్తములై ఉన్నవి. అంటే గుప్తములంటే కనిపించనివి. ప్రపంచానికి అర్థం కానివి. క్రీస్తులోకి వచ్చిన వారికే వెల్లడయ్యేవి. జ్ఞానులకు, వివేకులకు వీటిని మరుగుపరిచి చిన్న పిల్లలకు వెలికి తెచ్చితివి. అంటే ప్రపంచ జ్ఞానం అనేది బయటికి కనిపిచ్చేది. కానీ దేవుని జ్ఞానం క్రీస్తులో దాగి ఉన్నదన్నమాట. అటువంటి బుద్ధి జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. మనం ఆయన జీవితాన్ని మనం తెలుసుకొని, మనం వాగ్దానం ద్వారా మనం మారితే నిజమైన సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానములు ప్రపంచంలో ఎవ్వరికి అర్థం కాని జీవితాన్ని మనకి క్రీస్తు యందు మనకు కూడా అలవాటవుతది. బుద్ధి ప్లస్ జ్ఞానం. ఎందుకు ఈ 2 అంటే, జ్ఞానం అనేది దేవుని సత్యాన్ని తెలుసుకోవడం కోసం. బుద్ధనేది ఆ సత్యాన్ని జీవితంలో అమలు చేయడం కోసం అని ఖచ్చితంగా మనం ఆ 2 కూడా మన జీవితాల్లో ఉండాలి. మన కుటుంబంలో ఉండాలి. మన పిల్లలకి అటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని కలిగేలాగున మనందరం దేవుని వాగ్దానాలు వాళ్ళకి వినిపించాలి. సువార్థికులుగా మనందరం కూడా మారి దేవుని ప్రకటనని మనం నిజంగా సర్వలోకానికి వ్యాపింప చేయాలి. దేవుడి కొద్ది మాటల్ని మనల్ని, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా మాలో ఉన్నదంతా నీ కృప వల్లే ప్రభువా అని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. మాలో గర్వము కాక ప్రభువా నీ యందే ఉండనివ్వు ప్రభువా. కృపనివ్వు ప్రభువా. గర్వాన్ని తీసేయి ప్రభువా. నీవే మా జ్ఞానం, నీవే మా నీతి, నీవే మా పరిశుద్ధత ప్రభువా. నీవే మా విమోచనం ప్రభువా. ప్రతి మాటని ప్రభువా బుద్ధి జ్ఞానములు, సర్వ సంపదలు కలిగేలాగున ప్రభువా మా అందరిని దీవించండి. అటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని మీరు మాకిచ్చారు ప్రభువా. అటువంటి గొప్ప ధన్యతను మేమందరం పొందుకున్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నిజమే ప్రభువా దారి లేని జీవితానికి దారినిచ్చావు ప్రభువా. అయోమయంలో ఉన్న మమ్మల్ని ప్రభువా పాపము నుంచి, పాప బంధకాల నుంచి విడిపించావు ప్రభువా. నిజమైన హృదయాన్ని మేము ఎరుగులాగున మాలో కూడా ప్రార్థన శక్తిని దయచేయండి తండ్రి. ప్రభువా ప్రతిరోజు ప్రభువా మాలో జ్ఞానం లేకపోయినా ప్రభువా జ్ఞానాన్ని దయచేయండి. మాలో నీతి లేకపోయినా ప్రభువా నీతిని దయచేయండి. ప్రతి మాటని, ప్రతి బిడ్డకే మీరు ఆశీర్వాదాలకరంగా దయచేస్తారని, ఈ కొద్ది ప్రార్థన మీ పాదాల దగ్గర పెడుతూ, ఈ మాటలన్నీ మా హృదయాల్లో ఫలింపజేస్తారని, యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.